అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు ఏమన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను మునగాకు చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఈ చట్నీ వచ్చేసి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుందండి. సో మునగాకు తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది, అలానే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. సో అందుకనే మీకు కుదిరితే వారానికి ఒక 2 టైమ్స్ అయినా తినడానికి ట్రై చేయండి. ఇది పప్పులో కానీ లేకపోతే చట్నీ రూపంలో లేకపోతే మామూలుగా టమాటా ఆనియన్ వేసుకొని కూడా కర్రీలా కూడా చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది కాబట్టి ట్రై చేయండి. సో ఇప్పుడైతే ముందుగా అయితే నేను మునగాకు లేతాకులు తీసుకొని ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకొని ఒక 20 వరకు పండు మిర్చి తీసుకున్నానండి. సో పండు మిర్చి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ ప్లేస్లో మీరు కావాలంటే పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చు. సో అది వేగిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే కడాయిలో అయితే మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మునగాకు వేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఇలా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో తర్వాత ఇప్పుడు ఇదంతా చల్లగా అవ్వనివ్వాలండి. సో అదే కడాయిలో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 3 టమాటో అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే కొంచెం చింతపండు వేసుకొని ఇది మొత్తం మెత్తగా ఉడికేదాకా అయితే ఉంచుకోవాలండి. సో ఇది వచ్చేసి మొత్తం మెత్తగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం చల్లగా అయిన తర్వాత మాత్రం మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ అయితే మిర్చి అలానే మునగాకు వేసుకొని అందులో కొంచెం వెల్లుల్లి సాల్ట్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి. తర్వాత టమాటో కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే చూసి యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు కావాలంటే మాత్రం పోపు వేసుకోండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అలానే పోపు దినుసులు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కావాలంటే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. వేసుకొని పోపు వేసుకోవాలండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.